ఓం 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 గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. ఈ వీడియోలో మనం శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం గురించి కొన్ని శ్లోకాలను చదువుకుందాం. ఇంతకుముందు వీడియోలో చదువుకున్నట్టే ఇప్పుడు కూడా. ఏ యథా మాం ప్రబధ్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్తానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. ఓ అర్జున, భక్తులు నన్ను సేవించిన రీతి కంటే ఏ భక్తులు ఏ విధముగా నన్ను పూజిస్తారో వాళ్లకు నేను అలాగా ఆయా విధములుగానే అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను. మనుష్యులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వివిధ రీతుల్లో నా మార్గాన్నే అనుసరిస్తున్నారు. అంటే ఒక్కొక్క భక్తుడు శివుడు అంటాడు, ఒక్కొక్క భక్తుడు కృష్ణుడు అంటాడు, ఒక్కొక్కరు నారాయణుడు అంటారు, ఒక్కొక్కళ్ళు ఇంకా వేరే నామాలతో వేరే రూపాలతో భగవంతుణ్ణి కొలుస్తుంటారు. అయినా వాళ్లకు ఆయా రూపాల్లోనే నేను వాళ్లకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను అర్జున అని శ్రీకృష్ణ భగవానులు చెప్తున్నారన్నమాట. కాంక్షతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ లోకమున కర్మఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన్నా అట్లు చేయుటచే కర్మన వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. ఈ లోకమున కర్మఫలం అంటే మనం చేసిన పనికి ఫలితాన్ని ఆశించే వాళ్ళంట ఇతర దేవతలందరినీ పూజిస్తారంట. అట్లు చేయుటచే వాళ్ళు చేసిన పనుల వల్ల కలిగే సిద్ధి ఏదైతే ఫలితం ఉంటుందో వాళ్లకు అతి శీఘ్రంగా, అంటే శీఘ్రం అంటే త్వరగా లభిస్తుంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రవర్ణముల వారిని వారి గుణకర్మలను అనుసరించి వేర్వేరుగా సృష్టించి తిని ఈ సృష్టి కార్యమునకు నేనే కర్తనైనను శాశ్వతుడను పరమేశ్వరుడను అయిన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలుసుకొనుము. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా, కొంతమంది బ్రాహ్మణ కులం అంటారు, క్షత్రియులంటే రాజులు అనమాట, అంటే యుద్ధం చేసి రాజ్యాలను పాలించే వాళ్ళను క్షత్రియులు. వైశ్యులు అంటే వ్యాపారం చేసే వాళ్ళను. శూద్రవర్ణములు అంటే నీచ కులస్తులు అంటారు, వాళ్ళను శూద్రవర్ణములు. ఇలాంటి వారందరినీ కూడా వాళ్ళు చేసే కర్మలను, అంటే వారు చేసే వృత్తి పనులను బట్టి వాళ్ళను వేరువేరుగా సృష్టించారంట. ఈ సృష్టి కార్యమునకు నేనే కర్తను. ఈ సృష్టిని సృష్టించడానికి ఎవరయ్యా కారకులు అంటే నేనే అని చెప్తున్నారు కృష్ణ భగవానులు. శాశ్వతుడను పరమేశ్వరుడను అయిన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలుసుకొనుము. ఈ శాశ్వతమైన పరమేశ్వరుడిని నేనే అయిన నన్ను వాస్తవముగా అంటే నిజాన్ని గ్రహించి నన్ను తెలుసుకో అర్జున. నమాం కర్యాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్మస బధ్యతే. నాకు కర్మఫలాసక్తి లేదు, కావున కర్మలు నన్నంటవు. ఈ విధముగా నా తత్వమును తెలుసు ఉన్నవారు కర్మబద్ధులు కారు. నాకు కర్మ ఫలాశక్తి లేదంటున్నారు కృష్ణ భగవానులు. అంటే నేను చేసే కర్మం వల్ల వచ్చే
ఫలితం ఏదైతే ఉంటుందో దాని మీద నాకు ఆసక్తి లేదయ్యా. కావున నేను ఎటువంటి పనులు చేసినా అవి నన్ను అంటుకోవు. ఈ విధంగా అంటే నా గురించి, నాలో ఉన్న ఈ తత్వాన్ని తెలుసుకున్న వారు కర్మబద్ధులు కారు, అంటే ఈ కర్మలకు ఎటువంటి బాధ్యులు కారు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం. ఓ అర్జున, ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా తెలుసుకొని కర్మలను ఆచరించిరి. కావున నీవును ఆ పూర్వుల వలనే నిష్కామ భావముతో కర్మలను ఆచరింపుము. ఓ అర్జున, ప్రాచీనులైన ముముక్షువులు అంటే పూర్వకాలము నుంచి ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఈ విధంగా అంటే నా గురించి, నా తత్వమును గురించి తెలుసుకొని వాళ్ళ పనులను చేసి ఉన్నారు. కావున నువ్వు కూడా వాళ్ళ వలనే వాళ్ళని అనుసరించి నిష్కామ భావంతో అంటే మంచి మనస్సుతో ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా కర్మలను చెయ్యి అర్జున. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. కర్మ అనగానేమి, అకర్మ అనగానేమి, ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతం భ్రాంతికి లోనగుచున్నారు. కావున కర్మతత్వమునను నీకు చక్కగా విశదపరిచెదను. దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి అనగా కర్మబంధముల నుండి ముక్తుడవయ్యెదవు. అసలు అర్జున, ఈ కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, ఈ విషయాలను నిర్ణయించటం అంటే ఈ విషయాలు ఇది కర్మ ఇది అకర్మ అని నిర్ణయించటంలో విద్వాంసులు కూడా భ్రాంతికి అంటే తికమక పడ్డారంట. అసలు ఏంటి కర్మ అంటే ఏంటి అని. కావున నీకు అసలు ఆ కర్మ అనేది ఏంటి అనేది నీకు విశదంగా అంటే విపులంగా నీకు వివరిస్తాను. దానిని తెలుసుకొని ఎలాంటి కర్మలను చేయాలో ఆ కర్మబంధాల నుంచి నీవు తొలగిపోదు గాని అర్జున అని చెప్తున్నారు. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మతత్వమును తెలుసుకొనవలెను, అట్లే అకర్మ స్వరూపమును కూడా ఎరుగవలను. వికర్మ లక్షణములను కూడా తెలుసుకొనుట చాలా అవసరము. ఏలనన కర్మతత్వము అతి నిగూఢమైనది. కర్మ ఎలాంటిదో తెలుసుకోవాలి, మరియు అకర్మ స్వరూపం, ఆ అకర్మ అనేది ఏ రూపంలో ఉంటుందో కూడా తెలుసుకోవాలంట. మళ్ళీ ఇంకొకటి వికర్మ లక్షణాలు, అంటే ఆ వికర్మ అనేది ఎలా పనిచేస్తుందో దాని లక్షణాలు కూడా తెలుసుకొని ఉండటం చాలా ఆవశ్యకం, అంటే అవసరం. ఎందుకంటే కర్మతత్వం అనేది చాలా నిగూఢమైనది అని చెప్తున్నారు. కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. కర్మయందు అంటే మనం చేసే పనుల్లో అకర్మ అంటే చేయకూడనిదేదో, ఆ చేయకూడని పనుల అకర్మలో కర్మను అంటే మనం చేయకూడని పనులలో చేయతగిన పనులను చూడదగిన వాడే బుద్ధిశాలి, అంటే మేధా సంపన్నుడు. అతడు యోగి అంట, మరియు సమస్త కర్మలను చేయువాడంట. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవని కర్మలన్నీయును శాస్త్ర సమ్మతములై కామ సంకల్ప వర్జితములై జరుగునో, అట్లే ఎవని కర్మలన్నీయును జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందురు. త్వక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైన కించిత్ కరోతి సహా.
సమస్త కర్మలయందును వాటి ఫలితములయందును సర్వదా ఆసక్తిని వీడి సంసార ఆస్యరహితుడై పరమాత్మయందే నిత్యతృప్తుడైన పురుషుడు కర్మలయందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవముగా వాటికి కర్త కాడు. ఎవరైతే సమస్త కర్మలు అంటే వారు చేసే పనులు చేస్తూ వాటి ఫలితాలను ఆశించకుండా సర్వదా ఆసక్తిని అంటే అమ్మో ఈ పని చేస్తే ఇప్పుడు నాకు ఏమి సిద్ధిస్తుందో అనే వాటి మీద ఆసక్తిని పూర్తిగా వదిలేసి ఎవరైతే పరమాత్ముడి యందే నిత్యతృప్తమైన భక్తిని కలిగి కర్మలను ఆచరిస్తాడో అటువంటి వారకు కర్త కానే కాడంట. ఇలా ఇంకా శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి కర్మయోగం, జ్ఞానం, కర్మ యోగం గురించి ఇంకా చెప్తున్నారు. మరి ఇంకొక వీడియోలో ఇంకొన్ని శ్లోకాలను చదువుకుందాం. ఓం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.